దేవునికి స్తోత్రం. ఈరోజు కల్వరి విశ్వ విజయప్రదాతకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క విజయవంతమైన వాగ్దానం. యథాప్రకారముగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయన్ను స్తుతించుచూ వచ్చాను. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. ప్రియా కలవరి విజయశ్రీయుడకు దేవదేవుని బిడ్డలారా, ప్రభుని యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు. క్రీస్తు యేసు ఘనమైన నామమున తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? శత్రు బలవంతుల మీదను మనకు విజయం ఇచ్చి జయమిచ్చే మహాదేవుడు మన యేసయ్య. శత్రువుల ఎముకలను తుత్తినీళ్లుగా చేసిన దానియేలు యొక్క ప్రార్థన ద్వారా దానియేలు ఎంతో విజయం సాధించే నేడు మనం కూడా అట్టి ప్రార్థన ద్వారా గొప్ప విజయం సాధించగలదాం. అక్కడ శాసనము సంతకం చేయబడని దానియేలు తెలుసుకున్నను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారంగా అనుదినము ముమ్మారు మోకాళ్ళుని దేవాదేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయన స్తుతించుచూ వచ్చాను. నింద మోపిన మనుషులను వారు తోడుకొని సింహముల గృహలో పడదోసిరి. వారు ఆ గృహ అడుగునకు రాకమునిపే సింహములు పాలైరి. సింహములు వారి ఎముకలను సైతము పగులు కొరికిన పొడి చేసెను. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 24వ వచనం తెలియపరుస్తుంది. దానియేలు తాను చేసిన ప్రార్థనా శక్తి ద్వారా సింహము వంటి వాడయ్యాడు. దానియేలు దేవుని సన్నిధిలో మోకాళ్ళుని బతిమాలుచు దినమునకు ముమ్మారు చేసిన ప్రార్థనా శక్తి వల్ల సైన్యాధిపతులను శత్రువులైన వారి ఎముకలను తుత్తునీయులుగా అనగదొక్కాను. రాజు యొక్క అధిపతులను గడగడ వణికాను. అత్యంత ప్రార్థనాప్రియుడైన వాడును దైవభక్తి యందు బహు శ్రద్ధాభక్తుడు గలవాడైన దానియేలును బట్టి అతనిలోనున్న ప్రార్థనాగ్నిని బట్టి దేశమును ఏలుబడి చేయు రాజు నాట్యములు విందులు జరిపించుకొనక మాన్పించెను. దానికి కారణము దానియేలులోనున్న ప్రార్థనా శక్తియే. దేవదేవుని బిడ్డలారా, దానియేలు మన వంటి మనుషుడే. అతడు అందరి వలె ఉద్యోగం చేయుచున్నాడు. సమాజంలో అందరిలోనూ రాజ్య సంబంధ పనులను చేయుచున్నాడు. అనేక రకములైన ఆచార ప్రజల మధ్యలో సంచరించుచు సంభాషించేవాడుగాను పనులు చేయువాడుగాను ఉన్నాడు. అయినను దానియేలు దేవుని సేవా కార్యములు చేయుటలో నిర్లక్ష్య పెట్టట్టు లేదు, మొహమాట పడుటను లేదు. దేవునికి తనకున్న భక్తి సంబంధమైన విషయంలో కుడి ఎడమలకు తిరగక వేరెవరికి భయపడక దేవునిని సంతోషపెట్టేవాడుగా దేవునికి బహుప్రియుడిగానున్నాడు. దేవునికి తనకున్న గాఢమైన ప్రార్థనా స్నేహాన్ని విడదీయగలవాడెవడని దానియేలు మనలకు కూడా ప్రశ్నించుచున్నాడు. ఏబేలు యొక్క ప్రార్థన కయీను యొక్క కత్తి ఎలాగూ అడ్డగించలేకపోయానో దానియేలు ప్రార్థనా జీవితము మరణ శాసనము కానీ దుర్మార్గులు కానీ సింహములు కానీ అడ్డగించలేకపోయాను. సాతాను వారికి సంబంధించిన అధిపతుల్లో ప్రవేశించి కుట్ర కుయుక్తులతో మరణ శాసనాన్ని పుట్టించాను. అసూయ ద్వేషాలతో దానియేలును మింగవేయటకు సింహములు సిద్ధపరిచాను. 30 దినముల వరకు ప్రార్థించకూడదని రాజు వలన మరణ శాసనము చేయబడిన సంతకం చేయబడాను. దేవుని సంతోషపరచుటకు ఆజ్ఞలను పాటించుటలోను ప్రార్థించడంలోను బహు పరాక్రమశాలి అయిన దానియేలు మరణ శాసనాన్ని రాజు సంతకమును సింహముల బలములను 120 మంది అయిన సాతాను సైన్య శత్రువులను తన ప్రార్థనా బలంతో సర్వనాశనం చేశాడు. దేవదేవుని బిడ్డలారా, సాతాన్ని సావు దెబ్బగొట్టాను. ఆ 120 మంది పూజించే దుష్ట దేవతలు అవమానపడి సిగ్గుపడి నాశనం పొందారు. దేవుని బిడ్డలారా, దానియేలు యొక్క ప్రార్థనా శక్తిని బట్టి కలిగిన విజయాలను బట్టి పరలోక పరిశుద్ధ దూతలు కరతాళ ధ్వనులు చేశాను. తండ్రి అయిన యెహోవా హృదయంలో సంతోషం పొంగి పొరలేను. తనకు అత్యంత ప్రియుడైన దానియేలు ప్రార్థనా శక్తి ఎంత గొప్పది. దేవదేవుని బిడ్డలారా, దానియేలులోనున్న విశ్వాస పట్టుదల ఎంత ధైర్యమై ఎంత ఘనమైనది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దానియేలు దేవుని సన్నిధిలో మోకరించి బతిమాలాడు. దినమునకు 3 సార్లు ప్రార్థించి ఆ ప్రార్థన మనసును ఎంత దృఢమైనది, ఆ మనసులో ఎంత పట్టుదల, ఎంత పౌరుషము. హల్లెలూయా. దేవదేవుని బిడ్డలారా, ఇప్పుడే నా మనసులో నాలో ప్రార్థన చేయుటకు ఉరకలు వేయుచున్నది. శరీరమా, దేవునికి ప్రార్థన చేయకుండా ఎందుకు దెబ్బలు తింటావని నా మనసు నా శరీరం మందలించుచున్న దేవుని బిడ్డలారా, దేవునికి ప్రార్థించాడు. సామర్థ్యమును తిండిమత్తును నిర్లక్ష్యాన్ని వదిలించుకొని శీఘ్రంగా లేచి రమ్ము, మోకరించి ప్రార్థించు.
దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో ఆశ్చర్యకార్యములు, అద్భుత కార్యములు చేయనట్లుగా ప్రార్థన చేయటకు నీ నోటిని, నీ శరీరం దేవుని కొరకు పట్టుదలతో ఉపయోగించు. దేశము కొరకు తమ ప్రాణం పెట్టి రాజ్యంలో ఆ రాజ్యం ప్రజలను కొరకు ప్రార్థించండి. దేవదేవుని పిల్లారా, ప్రార్థన ద్వారా గొప్ప ప్రతిఫలం మనం పొందగలదు. దేవుడు తప్పక మన జీవితంలో విజయవంతమైన ప్రతి కార్యం చేయగల మహాదేవుడు. నీ దేవుడైన యెహోవా నిన్ను విడవడు, ఎడబాయడు. ప్రార్థించండి, ప్రతిఫలం పొందాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారి అయిన ప్రియ జగత్రక్షక ఇమ్మానుయేలు ప్రియకర్త నీకు స్తోత్రం. ఉదయకాల ఈ ప్రార్థన ద్వారా నయన శత్రు బలవంతుల మాకు విజయాన్నిచ్చే మహాదేవుడు, దానియేలు యొక్క ప్రార్థన ద్వారా నయన శత్రువుని అనగదొక్కిన మహాదేవుడు, ఈరోజు మీ బిడ్డలమైన మేమందరం ప్రార్థనా వీరులమై యోధులమై నిలిచి, దేవా మేమందరము నీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు శిలువ రక్తం ద్వారా గొప్ప విజయం పొందడానికి మీ కృప మీ బిడ్డలైన మాకందరికీ దయచేయండి. బిడ్డలందరిని ఆశీర్వదించి దీవించి బలపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.